హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది మీ రిలేషన్లో అనేది అయితే చూద్దామండి. ఇవాళ టాపిక్ అయితే ఇది. వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పైన, వీళ్ళు ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే చూద్దాము. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. అండ్ ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది, మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఎవరికైనా. కానీ మీ మనసులో జెండర్ స్పెసిఫిక్ అయితే ఏం లేదండి. ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే దూరం పెడుతున్నారో, మిమ్మల్ని ఎవరైతే ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారో, సో వాళ్ళ ఎనర్జీస్ ఏంటి అనేది అయితే చూద్దాము. ఏముంది వాళ్ళ మనసులో, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అనేది అయితే ఇవాళ రీడింగ్ అండి. ఓకేనా? నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి, మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గుర్తు చేసుకోండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. అండ్ మీ ఎనర్జీస్ అనేది తప్పకుండా కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, ఏముంది వాళ్ళ మనసులో, ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ అనేది అయితే తెలియచేయండి. Please universe, please divine master, please spirit and angels, thank you, gratitude. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ ఏంటి, వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది అయితే తెలియచేయండి. ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, కారణాలు ఏంటి. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ అందరి ఎనర్జీస్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అయితే తీసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ రిటర్న్ ఏంజెల్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. ఏమున్నాయి వాళ్ళ మనసులో చూపించండి. Bottom of the deck, Knight of Cups. Wheel of Fortune, the Sun, Nine of Cups, Ace of Cups. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. సో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. ఇక్కడ మీది కానీ మీ పర్సన్స్ కానీ ఉండిండొచ్చు. ఓకేనా? సో ఇక్కడ 5 నెంబర్, 8 నెంబర్, 21, 4, 7, 10, 6, 9, 8, 20, 10,
19, 9 ఆల్రెడీ వచ్చింది కదా, 15, 2, ఓకే. నాకు ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ లేవు అనుకున్న వాళ్ళు, సో ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. సో రాసులు అనేది కనెక్ట్ అయ్యారు కాబట్టి ఉన్నా లేకపోయినా ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే, మీ రిలేషన్లో ప్రజెంట్ కూడా గొడవలు జరుగుతూ ఉండొచ్చు. ఇద్దరికి కూడా ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే సిచ్యువేషన్లు అయితే కనిపిస్తున్నారు. అండ్ థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మిమ్మల్ని చీట్ చేయడము, మోసం చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని మోసం చేస్తున్నారు, వాళ్ళని వాళ్ళు కూడా మోసం చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారు అని అంటే, ఇక్కడ లాంగ్ టర్మ్ రిలేషన్ మీకు ఇస్తాను అని చెప్పారు. ఒక మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు, లేదు ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ అయినా కానీ ఇక్కడ మీకు కమిట్మెంట్ లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పిండొచ్చు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టర్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ మదర్ అవ్వచ్చు, వాళ్ళ కోసం కూడా ఇక్కడ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల కూడా ఇక్కడ మీరు మాటలు పడుతున్నారు, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, గొడవలు వేస్తున్నారు. తన మనసులో తను తప్పు చేస్తున్నాను అని తెలిసినా కానీ ఇక్కడ మిమ్మల్ని మీరు పదే పదే ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే మీరు అది భరించలేకపోతున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళ పట్ల చాలా కేరింగ్ తీసుకున్నారు. వాళ్ళకు వాళ్ళు ఒక లైఫ్ వాళ్ళు ఏదైతే ఇస్తామో అనే మాట ఇచ్చారో మీరు కూడా 100% వాళ్ళకు న్యాయం చేయాలనేది అయితే చూశారు. సో అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ థర్డ్ పార్టీ మాటలు విని వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ మీద పనిచేస్తూ వీళ్ళని మంచిగా టైం చేస్తూ ఇక్కడ మీ మీద కోపం పెరగడానికి అండ్ ఈ రిలేషన్లో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ రావడానికి, లేకపోతే ఇక్కడ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ కోసము ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, ఇక్కడ మీరేదో వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళని మాటలతోటి హింసిస్తున్నారు, ఇక్కడ మీరేదో వాళ్ళని జడ్జి చేస్తున్నారు అనేది అయితే మీ పర్సన్ మనసులో అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ విషయంలో నాకు నచ్చినట్లుగానే నేనుంటాను, నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను, మీరెవరు అడగడానికి అనే విధంగా కూడా ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి మీకు మీ పర్సన్కి. ఇది ప్రజెంట్ అయినా జరుగుతూ ఉండొచ్చు, ఆల్రెడీ కొంతమందికి జరిగిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళకి వాళ్ళు తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంది, కానీ బయట పెట్టుకోరు. ఎందుకు అంటే వాళ్ళకి ఈగో అనేది సాటిస్ఫై అవ్వదన్నమాట. సో ఇక్కడ మిమ్మల్ని తప్పు పట్టడము, మిమ్మల్ని ప్రశ్నించడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నా కానీ నాదే నెగ్గాలి అనుకునే స్వభావం మీ పర్సన్కి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ రిలేషన్ ఏదైతే ఒక ఫ్యామిలీ కోసమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళ మాటలు విని ఇక్కడ మీ మీద ఏదైనా నెగిటివ్గా మాటలు చెప్పి మీ మధ్య గొడవలకి కారణం ఏదైతే అయ్యారో, సో ఇప్పుడు వాళ్ళతోటి ఆ మాటలు విని ఇక్కడ ఒక బౌండరీ అయితే వేసుకున్నట్లయితే మీ పర్సన్ కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ కొంతమంది వర్షన్లో వాళ్ళు తప్పు చేస్తున్నా కానీ ఇక్కడ మీరు ఎంత మంచిగా మాట్లాడుతూ ఉన్నా కానీ, మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ, మీరు వాళ్ళకి ఎంత ధైర్యాన్ని ఇచ్చినా కానీ థర్డ్ పార్టీ మాటలు విని ఇక్కడ ఒక బౌండరీ అయితే వేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఉన్నా కానీ ఎందుకు మీకు మాట ఇచ్చారు, మీరు కావాలి అనేది అయితే అనుకున్నారు, వీళ్ళు లైఫ్ లాంగ్ తోడుంటాననేది అయితే చెప్పారు, కానీ ఏదైతే మాటల రూపంలో చెప్పారో అది చేతల్లో చూపించలేకపోయారు. ఎందుకు అనంటే మీకంటే ఇంకా బెటర్ ఆప్షన్స్ దొరికితే రిలేషన్స్ పెట్టుకోవడము. ఇక్కడ కొంతమంది మీకు తెలియకుండా కూడా సీక్రెట్గా మ్యారేజ్ చేసుకొని రిలేషన్షిప్ నడుపుతూ కూడా అది దాస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు బాధపడుతున్నారు, మీరు బాధపడుతూ ఉంటే కూడా ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే
ఒక సామెత ఉందండి, ఆ సామెత చెప్పమంటారా? రంకుకు ప్రతి రంకు అంటారు కదా. సో ఎందుకంటే ఈ కార్డ్స్ మనకి ఇదే చెప్తాయి కాబట్టి నేను ఇదే అంటున్నాను. సో అలా కూడా మీ మీద నెగటివ్గా స్ప్రెడ్ చేయడము, థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ మీరే మీ ఎఫర్ట్ చాలానే పెడుతున్నారు. వాళ్ళకి ఎంత కోపం ఉన్నా, ఎంత విసుగు ఉన్నా, వాళ్ళు బయట నుంచి వచ్చి ఎంత బాధల్లో ఉన్నా కానీ, వర్క్ స్ట్రెస్ ఉన్నా కానీ, ఇక్కడ మీరు చేయాల్సిన విధంగా అన్ని విధాలుగా వాళ్ళకి ఒక సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు, లేదు ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మీరు అన్ని విధాలుగా వాళ్ళని సాటిస్ఫై చేయడానికే మీరు చూస్తున్నారు. కానీ వాళ్ళేంటి అంటే బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ని తీసుకొచ్చి ఇక్కడ మీ మీద గొడవలు వేయడము, వాళ్ళ ఈగో సాటిస్ఫై అవ్వాలి కాబట్టి నా మాటే నెగ్గాలి అనుకోవడం స్వభావం. మీరు చెప్పడం ఏంటి, నేను వినడం ఏంటి, మీదెంతవరకు అంతవరకే చూసుకోండి అని అనడం కానీ, నా ఇష్ట ప్రకారం ఉంటాను, నేనే రాజు, నేనే మంత్రి, నేనే క్వీన్ అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మాట్లాడుతూ ఉన్నట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు తెలియకుండానే మ్యారేజ్ చేసుకొని సీక్రెట్గా కూడా మెయింటైన్ చేస్తూ ఇక్కడ మీకు లైఫ్ లాంగ్ తోడుంటాము అని చెప్పారు. ఒక పెద్దలను ఉద్దేశించి కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేక ఒక బౌండరీ పెట్టుకొని ఇక్కడ తన మనసులో ఏమున్నది బయట పెట్టకుండా కూడా, ఒకవేళ తను తప్పు చేస్తున్నా ఆ తప్పును బయట చెప్పకుండా కూడా ఇక్కడ మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది. సో అది దాచారు, మీరు అడుగుతున్నారు. ఇదే ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా అవుతుంది, లవర్స్కైనా వర్తిస్తుంది. లేదు ఆల్రెడీ మీరు మ్యారీడ్ పర్సన్స్ అయితే కూడా, సో మీ పర్సన్ సీక్రెట్గా ఎవరినైనా కూడా మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు. అది దాస్తున్నారు. ఏదైనా అడిగితే ఇక్కడ మీకు నేను న్యాయం చేయలేను అని మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని ఏడిపించడం అయితే జరుగుతుంది. ఏదైనా అడిగితే నీకు నాకు సెట్ అవ్వదు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు వాళ్ళ కోసమే ఏదైతే వాళ్ళు ఒక బౌండరీ సెట్ చేసుకున్నారో, ఏదైతే వాళ్ళ నుండి ఎలాంటి సమాధానము లేదు, ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు, వాళ్ళు మాట్లాడట్లేదు అనేది మీకు చాలా బాధ కలిగిస్తుంది. ఇక్కడ నిద్రలేని రాత్రులు అయితే మీరు గడుపుతున్నారు. అండ్ చాలా నెగిటివ్ థాట్స్ కూడా వస్తున్నాయి. మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల మీకు చాలా నెగిటివ్ థాట్స్ అయితే వస్తున్నాయి. నేను ఒకటైతే చెప్తాను, వాళ్ళు ఏమైనా బంగారు కత్తె గొంతు కోసుకోవడానికి నాకు ఒక్క సమాధానం చెప్పండి. సరే ఓకే, అంత ప్రేమను చూపించారు, వైఫ్ అండ్ హస్బెండ్కు అయితే తప్పదు, ఓకేనా, తప్పదు. ఎన్నున్నా కానీ పడాలి, సర్దుకొని వెళ్ళాలి, జీవితం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఏంటి అని అంటే, ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ అయినా లవర్స్ అయినా కానీ, మీ పర్సన్ ఏదైతే ఒక బౌండరీ సెట్ చేసుకున్నారో మీరు చాలా బాధపడుతున్నారు, చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. ఆ పెయిన్కి మిమ్మల్ని గురి చేస్తున్నారు వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ. ఏదైనా అంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు నాకు సెట్ అవ్వదు అని చెప్తూ ఉండొచ్చు. లేదు నేను ఫ్యామిలీ గురించి నేను నిన్ను దూరం పెడుతున్నాను అనేది కూడా చెప్తూ ఉండొచ్చు. మీ రిలేషన్షిప్ ఫ్యామిలీలో తెలిసి ఇక్కడ నాకు సెట్ అవ్వదు, గొడవలు జరుగుతున్నాయి అని మనసులో పెట్టుకొని కూడా ఇక్కడ ఉన్న పలంగా మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. వాళ్ళకే దిక్కు తోచట్లేదన్నమాట. చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి, భయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్నా కానీ ఇది రివర్స్ వచ్చింది. ఇక్కడ మిమ్మల్ని నేను తిప్పి పెట్టానులేండి. సో ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ లోపల ఉన్న చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, భయాలు ఉన్నాయి. వాళ్ళకి ఈ రిలేషన్లో ముందుకు తీసుకెళ్ళడానికి ధైర్యం చాలట్లేదు. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడుతూ ఉంటే, నువ్వుంటే ఉండు, వెళ్తే వెళ్ళు, నాకు సంబంధం లేదు,
నా ఫ్యామిలీ నాది, నాకు నచ్చినట్లే ఉంటాను. ఒకవేళ ఇక్కడ మ్యారేజ్ చేసుకోకపోతే కూడా ఇక్కడ మీకు మాట ఇచ్చి, ఒకవేళ మ్యారేజ్ చేసుకోకుండా ఇక్కడ మీకు ఇగ్నోర్ చేస్తూ కూడా మీ పర్సన్ మీరు ఏడుస్తూ ఉంటే కూడా ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. అందుకే ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేశారు కంప్లీట్గా. ఫీలింగ్స్ ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఏదైనా ప్రపోజల్స్ ఏదైనా వస్తూ ఉండొచ్చు, మ్యాచెస్ చూస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ లవర్స్ అయితే కూడా అది కూడా సీక్రెట్గా దాస్తున్నారు అనేది అయితే ఉంది. వాళ్ళేదో నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి, నేను నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను వాళ్ళ మాటే నేను వినాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకోవడం వల్ల వీళ్ళని వాళ్ళు ఏదైనా తప్పు పడతారని కానీ ఏదైనా కావచ్చు, ఈ థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చు. సో అలా కూడా ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, సో నా వల్ల అవ్వదు, నాకుంది రిలేషన్ ఒకవేళ ఉన్నా కానీ నా సిచ్యువేషన్ అలా ఉంది, నేనేం చేయలేకపోతున్నా, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేస్తున్నాను అని ఇక్కడ మీ కాల్కు రిప్లై లేదు. ఒకవేళ రిప్లై ఇచ్చినా కానీ తడి పొడిగా మాట్లాడుతున్నారు, దూరం పెడుతున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు, మీకు టైం ఇవ్వట్లేదు. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను పోషించుకోవాలి అండ్ నాకు ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో మీ పర్సన్కి మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉండిండొచ్చు. ఎంత ఉన్నా కానీ పాస్ట్లో మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తానన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని అంటే ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు, ఒక లాజిక్గా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతూ ఉంటే కూడా ఒక లాజిక్గా ఇక్కడ మిమ్మల్ని ప్రశ్నించడం అయితే జరుగుతుంది. వాళ్ళ లాజిక్కి ఇక్కడ మీరు కూడా సమాధానాలు చెప్పలేకపోతూ ఉండొచ్చు. ఎందుకు అని అంటే ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు సమాధానాలు అంటే, ఇక్కడ మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలని ఇక్కడ మీరు బాధపడుతున్నారు, పెయిన్ అనుభవిస్తున్నారు. వాళ్ళ వర్షన్ ఏంటి అంటే మీకు నాకు సెట్ అవ్వదు, ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకుండా ఉండడము నా వల్ల కాదు, నేను ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళలేను అండ్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము. ఒకప్పుడు ఏదైతే మీ మధ్య మీ ఇద్దరి మధ్య కూడా ఎక్కువ ఇచ్చిపుచ్చుకోవడం, ఇక్కడ మీరు వాళ్ళకి ఇవ్వడం కానీ లేదు మీ పర్సన్ మీకు ఇవ్వడం కానీ జరిగింది. సో ఇప్పుడు భేదాభిప్రాయాలు అనేది వచ్చాయి, ఇద్దరి మధ్య వ్యత్యాసాలు అనేది అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి? ఇప్పుడు అవసరం లేదు, అవసరం తీరిపోయింది. పాస్ట్లో గతంలో చూపించినంత ప్రేమ అయితే ఇప్పుడు లేదు. ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ ఇది నా వల్ల కాదు, నా వల్ల అవ్వదు, నేను ముందుకు తీసుకెళ్ళలేను అనేది కూడా మాట్లాడుతున్నారు మీ పర్సన్ ప్రజెంట్. వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ ఆలోచన విధానం అయితే ఇలా ఉంది. ఇక్కడ మీరేమో నిద్రాహారాలు లేకుండా, తిండి తిప్పలు లేకుండా మీరు చాలా బాధపడుతున్నారు. మీ ఆరోగ్యం పాడైతే మీ పర్సన్ ఏమన్నా తీసుకొచ్చి ఇస్తారా? లేదు కదా. పెయిన్ ఉండొచ్చు, నేను కాదని చెప్పను, కానీ ఎక్కువ పెయిన్ పెట్టుకోవడం వల్ల ఒకటి మీరు మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో, మీరు పడుతున్న బాధ ఏదైతే ఉందో మీ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ ఉన్న వాళ్ళని గురించి కూడా మీరు ఆలోచించాలి. మీరు ఇంత పెయిన్ పడుతున్నారు, ఏదైతే వీళ్ళు ఒక బౌండరీ వేసుకోవడం వల్ల వీళ్ళ మాటలతోటి మీకు చాలా ఇబ్బందులు అయితే మీరు ఫేస్ చేస్తున్నారు. చాలానే జరుగుతున్నాయి అనేది అయితే చెప్పచ్చు. ఇద్దరి మధ్య కూడా కాన్వర్జేషన్ అనేది సో సరిగ్గా లేదు అండ్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే గొడవలు పెట్టుకోవడము లేదంటే ఒక బౌండరీ, ఇంక నాకు నీ సంబంధమే నాకొద్దు, నాకు అవసరమే లేదు అంటూ ఉండొచ్చు. అది మీరు ఆ పెయిన్ మీరు భరించలేకపోతున్నారు.
ఆ బాధ మీరు భరించలేకపోతున్నారు. ఇది ఇంతేనా, ఇంకా లైఫ్ ఇంతేనా, ఇంతేనా అనుకుంటున్నారు మీరు. మీరు ఇలా బాధపడడం వల్ల మీరు బాధపడుతున్నది కాకుండా మిమ్మల్ని మీ మీద ఆధారపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని మీరు బాధ పెడుతున్నారు. మానసికంగా మీరు బాధపడుతున్నది కాక మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ మీరు బాధపడుతున్నారు మీ పర్సన్ వల్ల. సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ టాక్సిక్ రిలేషన్స్. ఇక్కడ వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే ఎన్నున్నా ఏమున్నా కానీ వాళ్ళదే నెగ్గాలి అనుకుంటారు. నెగ్గించుకోవాలి అనే స్వభావం మీ పర్సన్కు ఉంది. ఏదైనా ఇక్కడ మీరు ఎమోషనల్ చూపిస్తే వాళ్ళు ప్రాక్టికాలిటీ ఉంది. ఇక్కడ మీరు ఫెమినైన్ అయితే ఇక్కడ ఫెమినైన్ అయ్యే ఇక్కడ మీరు మీ పర్సన్ కోసం స్టిల్ ఇప్పటికీ కూడా బాధపడుతున్నారు. వాళ్ళు మస్కులైన్ ఎనర్జీ, వాళ్ళలో ప్రాక్టికాలిటీ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ జెంట్స్ అయినా ఎమోషనల్గా బాధపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ కోసం స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళ నుండి మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు. ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయిపోయి కూడా మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నా కానీ ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ కావచ్చు, మీరున్న మెమరీస్ అయితే ఏవైతే ఉన్నాయో స్టిల్ ఇప్పటికీ కూడా మీరు మర్చిపోలేకపోతున్నారు, ఎదురు చూస్తున్నారు. ఆ హ్యాపీనెస్ని అయితే మీరు కోరుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది వర్షన్లో ఇక్కడ ఫ్యామిలీ కోసము తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసము ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ మీకంటూ ఉండొచ్చు వాళ్ళకు నచ్చినప్పుడు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకు నచ్చినప్పుడు వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు, ఇక్కడ మాకు టైం ఇవ్వట్లేదు అనేది మీ ప్రశ్న. ఇక్కడ మీతో మాట్లాడట్లేదు, ముందులాగా లేదు అనేది ఇక్కడ మీ మనసులో ఉన్న ప్రశ్న. కానీ వాళ్ళేంటి అంటే నాకు జాబ్లో కష్టంగా ఉంది, నాకు వర్క్ ప్లేస్లో ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాను, లేదు బిజినెస్ చేస్తూ ఉంటే కూడా నేనేదో ఒక గోల్ రీచ్ అవ్వాలి, దాని మీద ఫోకస్ పెడుతున్నాను, నేను అందుకే కష్టపడుతున్నాను, నేను కష్టపడి నేను 10 రూపాయలు వెనకేసుకున్న తర్వాత ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండొచ్చు అని కూడా కొంతమంది వర్షన్ ఇలా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రస్తుతం మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఏదైతే న్యాయం చేయలేను అన్న వ్యక్తి మనసులో ఒక బాండింగ్ అయితే మీ సైడ్ అయితే ఉంది, ఒక హ్యాపీనెస్ అయితే ఉంటున్నారు. కానీ చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి, వాళ్ళకు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉండిండొచ్చు. సో అందువల్ల కూడా ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కొంతమంది వర్షన్లో ఇక్కడ మిమ్మల్ని మిస్ చేసుకున్న ఫీలింగ్ అయితే ఇక్కడ మీ పర్సన్ చాలా ఉంది వాళ్ళల్లో. కానీ అట్ ద సేమ్ టైం భయాలు కూడా ఉన్నాయి, వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడానికి భయాలు కూడా ఉన్నాయి. ఇలా అయితే ఉన్నాయి మీ పర్సన్ ఆలోచనలు. ఇటాట తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. గతంలో చూపించినంత ఎమోషనల్ బాండింగ్ అయితే ఇప్పుడు లేదని మీరు బాధపడుతున్నారు. పాస్ట్లో చూపించినంత ప్రేమ ఇప్పుడు లేదు అనేది మీ బాధ. ఏదైనా కొత్తే పాతే. అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా మీరు ఎలా ఉండాలి అని అంటే మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటారో, మీరు ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటారో, ఎప్పుడైతే మీరు వాళ్ళ కోసం పదే ఎదురు చూడకుండా మీరు ఎప్పుడైతే ఇక్కడ స్ట్రాంగ్గా నిలబడతారో అప్పుడు వాళ్ళల్లో వీళ్ళు ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఏమైంది అనేది కూడా వాళ్ళల్లో పుట్టాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఒక మాట, మీ సైలెంటే వాళ్ళని వైలెంట్గా అంటే వాళ్ళ మనసులో అంత దడ పుట్టిస్తుంది. సో మీరు స్ట్రాంగ్గా ఉండడానికి అయితే మీరు ప్రయత్నించండి. ఇక్కడ మీరు ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటారో
మీకోసం మీ మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. అంటే ఫ్యామిలీస్ ఉండొచ్చు, లేదు మదర్ అండ్ ఫాదర్ ఉండొచ్చు, లేదంటే మీ చిల్డ్రన్స్ ఉండొచ్చు. సో ఎవరైనా కావచ్చు. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడైతే అదర్ పర్సన్ని మీరు గుర్తుపెట్టుకోకుండా ఎప్పుడైతే ఇక్కడ మీరు చుట్టూ ఉన్న వాళ్ళ మీద ప్రేమ అయితే చూపిస్తారో అప్పుడు ఒక పాజిటివ్ అనేది వస్తుంది. అప్పుడు యూనివర్స్ కూడా ఈ రిలేషన్ మీకు వాళ్ళు కరెక్ట్ అయిన వ్యక్తులేనా కాదా అనేది కూడా యూనివర్స్ ముందుకు తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఇక్కడ మీ పర్సన్ దూరం అయిన దానివల్ల ఇక్కడ మీరు బాధపడుతూ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు ప్రేమను పంచలేకపోతున్నారు, వాళ్ళని సాటిస్ఫై అవ్వలేక వాళ్ళ మీద వాళ్ళకి ఒక సాటిస్ఫై అనేది చూపించలేకపోతున్నారు మీ ప్రేమ పట్ల. ఇక్కడ ఉన్నదాన్ని మిస్ చేసుకుంటున్నారు, లేని దాని కోసం పాకులాడుతున్నారు అనేది అయితే చెప్పొచ్చు ఒక్క మాటలో. మీకు రీయూనియన్ ఎప్పుడు ఉంటుంది మీ మనసులో? నేను ఎంత చెప్పినా కానీ మీకైతే అదొక ప్రశ్న అయితే మీకు మిగిలి ఉంటుంది. సో మీ బాధ మీది, ఓకేనా? అది మీరు ఫేస్ చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేది, ఓకే? ఎందుకంటే నా దగ్గరికి కూడా ప్రిడిక్షన్స్కి వస్తూ ఉంటారు, నేను గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో మీకు కూడా చెప్పాలి అనేది అయితే నాకు అనిపించింది, ఎందుకంటే కార్డ్స్ ఎనర్జీస్ ప్రకారము. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వాళ్ళకి రీయూనియన్ అవుతుందా? వీళ్ళ మనసులో ఉన్న పర్సన్కి వీళ్ళకి రీయూనియన్ అవుతుందా? చూసే మా వ్యూవర్స్, ఎదురు చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? వీళ్ళకి వాళ్ళకి రీయూనియన్ అవుతుందా? ప్లీజ్ తెలియచేయండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ చూపించండి. వీళ్ళకి వాళ్ళకి రీయూనియన్ అవుతుందా? రీయూనియన్ ఉందా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, థ్యాంక్ యూ. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ తోటి రీయూనియన్ అవుతుందా? ప్లీజ్ తెలియచేయండి. ఏదైతే ఈ కార్డ్స్ నేను షఫల్ చేసేటప్పుడు నాకు ఈ కార్డు కనిపించింది, రీయూనియన్ కార్డు, న్యూ బిగినింగ్ కార్డు. అయితే ఏదైతే ఇప్పుడు మీ పట్ల ఒక మీ నెంబర్ బ్లాక్ చేశారు, మీతో మాట్లాడట్లేదు, రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలని మీరు ఇక్కడ పదే పదే వాళ్ళను మాట్లాడుతున్నారు, ముందు చూపించినంత ప్రేమ చూపించట్లేదు, తన ఫ్యామిలీ గురించి కావచ్చు, తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నా వల్ల కాదు, ఈ ఛాలెంజెస్ను నేను ఎదుర్కొనలేను అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే కూడా ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళకు ఒక భయంతో మీతో మాట్లాడకుండా ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్న వ్యక్తి, అంటే ఇక్కడ మీకు మీ కాల్ కానీ మెసేజ్ కానీ రిప్లై ఇవ్వట్లేదు, మీ నెంబర్ బ్లాక్ చేసేసారు. సో ఒక ధైర్యం లేక, రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళలేక ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టిన వ్యక్తి, నెంబర్ బ్లాక్లో పెట్టిన వ్యక్తి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీయూనియన్ చెయ్యాలి అనేది అయితే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ ప్రేమ, మీ వాల్యూ అనేది అయితే వాళ్ళకి తెలిసి వస్తుంది, మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో సో వీళ్ళకి ఫ్యూచర్లో మీ వాల్యూ అనేది గుర్తించడము, మీతో ఒక రిస్క్ తీసుకోవాలి, రీయూనియన్ చేయాలి, కొత్తగా స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్స్ అయితే ఉండబోతున్నాయి అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుండి వస్తున్న సమాధానం. స్టిల్ ఇప్పటికీ కూడా మీరు మీ పర్సన్ కోసము ఒంటరిగా అయితే పోరాటం చేస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఆల్రెడీ మీకు ఒక ఫాస్ట్ లైఫ్ ఏదైనా ఉండిండొచ్చు, అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మీ మధ్య సరిగ్గా రిలేషన్షిప్ అనేది లేకుండా ఉండే కూడా ఇక్కడ మీరు ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా సో వాళ్ళు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా మీ పర్సన్ ఒక ఫూలిష్ లాగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేస్తుంటే కూడా సో మీ వాల్యూను వీళ్ళు గుర్తించడము,
మీ దగ్గరికి రావాలి అనుకోవడము, న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేదైతే అనుకోవడము, ఖచ్చితంగా మీ విలువ వాళ్ళకి తెలియడము, స్టిల్ ఇప్పటికి కూడా మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అనేదైతే వాళ్ళ మనసులో కలగడము, రిస్క్ తీసుకోవాలి అనేదైతే అనిపించడము. అయితే ఇక్కడ మీ పర్సన్ న్యూ బిగినింగ్ అయితే చేస్తారు అనేది అయితే వచ్చింది. ఒక టైం పీరియడ్ చూపించండి, రీయూనియన్ టైం పీరియడ్ చూపించండి. ద సన్ ఇక్కడ ఏంటి అని అంటే మీతో ఉంటే లైఫ్ ఒక హ్యాపీనెస్ అనేది అయితే ఉంటుంది. ఆ లైఫ్ మళ్ళీ తిరిగి రావాలి అనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ కొంతమందికి 19 వీక్స్ అయినా అవ్వచ్చు, లేదు కొంతమంది సిచ్యువేషన్లో 19 నెలలైనా పట్టచ్చు, 19 మంత్స్ అయినా పట్టచ్చు. ఇంకొక కార్డు చూపించండి, ఇంకొక కార్డు టైం పీరియడ్ చూపించండి. కొంతమంది వర్షన్లో 5 డేస్ కానీ 5 వీక్స్ కానీ 5 మంత్స్ కానీ పట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ రీయూనియన్ చేయడానికి. ఇది కమ్యూనికేషన్ కార్డు. ఈ 2 కార్డ్స్ ఇది చాలా స్ట్రాంగ్. సో మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే జరగడం మాత్రం. కానీ ఇక్కడ మీరు ఓపిక్గా ఉండాలి, పేషెన్స్ తోటి ఉండాలి అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుండి వస్తున్న సమాధానం. ఇది అండి ఇవాళ ట్రీడింగ్ అయితే. మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మీ కామెంట్స్ అయితే తెలియచేయండి, ఓకేనా? నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ అండి, థ్యాంక్ యూ.